నేటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మెగా సమరం ప్రారంభం కానుంది. దీంతో దాదాపు 20 రోజుల పాటు క్రికెట్ అభిమానులు పండగ చేసుకోనున్నారు. ఈ భారీ ఈవెంట్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. 1996 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆ దేశంలో జరగబోతున్న అతిపెద్ద క్రీడా టోర్నీ ఇది. మార్చి 9న ఫైనల్ జరుగుతుంది. నువ్వా నేనా అనే రీతిలో మ్యాచ్లు సాగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీ పడబోతున్నాయి. శ్రీలంక మొదటిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది. నేటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మెగా సమరం ప్రారంభం కానుంది. ఈ మెగా సమరంకి సంబంధించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, నేటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మెగా సమరం అయితే ప్రారంభం కానుంది. మరి ఎలా ఉండే అవకాశం ఉంది అంటున్నారు? చాలా ఎక్సైటింగ్ ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో మీకు వరల్డ్ కప్ లో అయితే 15-16 టీమ్స్ ఉంటాయి. జస్ట్ 8 టాప్ టీమ్స్ ఉన్నాయి. సో ప్రతి మ్యాచ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రూప్ స్టేజ్ లో 3 మ్యాచ్లు ఆడతారు ప్రతి టీం. సో ఏ మ్యాచ్ ఓడినా సరే వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ కి వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయి. అందుకని ప్రతి మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ మ్యాచ్ కూడా తక్కువగా తీసుకోవడానికి లేదు. సో అందుకని చాలా ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంటుంది. చిన్న టోర్నమెంట్ కాబట్టి చాలా ఎక్సైటింగ్ గా జరుగుతుంది. చాలా సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ లో జరుగుతుంది. పాకిస్తాన్ ఎంతవరకు ఈ టోర్నమెంట్ ని సరిగ్గా కండక్ట్ చేయగలుగుతా అనే విషయంలో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అలాగే ఇండియన్ టీం కూడా ఇటీవల కాలంలో బాగా పర్ఫామ్ చేయలేదు. సో ఇండియన్ టీం కి ఈ ట్రోఫీ కనుక గెలిస్తే మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్ గారు.